అందరికీ షలోం. ఇప్పుడు బైబిల్ నెలల గురించి 3వ నెల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ముందు 2 నెలల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ నెల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క 3వ నెలలో జరిగినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క 3వ నెల షీవాన్ అంటారు హీబ్రూలో. ఇది మే, జూన్‌లో వస్తది. ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఇది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క షీవాన్ నెలలో ఏం జరిగింది అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇలాంటి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క షీవాన్ నెలలో 1వ తారీఖున ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన 3వ నెల 1వ దినమందు సీనాయికి రావడం అనేది జరిగింది. ఇది 1313 BCEలో నీసాన్ 1వ తారీఖున అక్కడికి రావడం ఇజ్రాయేల్ ప్రజలు జరిగింది. అలాగే షీవాన్ 1వ తారీఖున నోవహు సమయంలో ఆకాశం తూములు మూయబడి ఆ యొక్క జలప్రళయం ఆగిపోయి ఆ యొక్క నీరు రోజుకి 4 మూరల చొప్పున తగ్గడం అనేది జరిగింది. ఇది 2105 BCE షీవాన్ 1వ తారీఖున జరిగింది. ఇది మనకి ఆదికాండం 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో మనకి కనిపిస్తుంది. అలాగే షీవాన్ 1వ తారీఖున ఐగుప్తు రాజైన ఫరోతో అతని సమూహంతోనూ ఇట్లని చెప్పుము అని ఇక్కడ తండ్రి యెహెజ్కేలుకి చెప్పడం అనేది జరిగింది. ఇది 423 BCEలో షీవాన్ 1వ తారీఖున జరిగింది. ఇది మనకి యెహెజ్కేలు 31:1లో మనకి కనిపిస్తుంది. అలాగే షీవాన్ 2వ తారీఖున మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడ తండ్రి మోషేతో, మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించిన ఎడల సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము అని ఇక్కడ 3వ నెల 2వ తారీఖున చెప్పడం అనేది జరిగింది. అదే రోజు వచ్చి ప్రజలకు మోషే ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అయితే అందుకు ప్రజలందరూ ఎలోహిం చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. ఇది నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనము దగ్గర నుంచి 8 వరకు ఉంటుంది. ఇది షీవాన్ 2వ తారీఖున జరిగింది. అలాగే షీవాన్ 3వ తారీఖున నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను అని ఇక్కడ అంటే షీవాన్ 3వ తారీఖున తండ్రి మోషేతో చెప్పడం అనేది జరిగింది. 3వ రోజుకి పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. 3వ నాడు ఎలోహిం ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయికి దిగివచ్చును, పర్వతము ఎక్కవద్దు, భద్రము సుమి, ఆ పర్వతం ముట్టిన వానికి మరణ శిక్ష అని ఇక్కడ ఈ యొక్క 3వ తారీఖున చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి నిర్గమకాండం 19వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఉంటుంది. అలాగే షీవాన్ 4వ తారీఖున బెరెషీత్ అంటే ఆదికాండంలోని 68 అధ్యాయాలు ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఎందుకంటే మోషేకి 10 ఆజ్ఞలు అంటే రాతి పలకలు ఇవ్వక ముందే ఇక్కడ 68 అధ్యాయాలు ఇక్కడ రాయడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క తోరా ఇవ్వడానికి ముందు 2 రోజులకు ముందే ఇక్కడ ఈ యొక్క బెరెషీత్ 68 అధ్యాయాలు కూడా రాయడం అనేది జరిగింది. ఇది 1313 BCEలో జరిగింది. మీకు ఇది నిర్గమకాండం 24వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఉంటుంది. అలాగే షీవాన్ 5వ తారీఖు మోషే ఎలోహిం మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి కొండ దిగువను బలిపీఠమును నిర్మించి అక్కడ 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే షీవాన్ 5వ తారీఖున తండ్రి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రాసి ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క బలిపీఠం ఇవన్నీ కట్టించి అక్కడ దహన బలులు అవి ఇవ్వడం అనేది అది జరిగింది. ఇది ఎప్పుడంటే షీవాన్ 5వ తారీఖున జరిగింది. అలాగే షీవాన్ 5వ తారీఖున గోధుమ కోత సమయంలో యాకోబు పెద్ద కుమారుడైనటువంటి రూబేను ఒక పుత్రదాత వృక్షపు పండుని కనుగొనడం అనేది జరిగింది. దాన్నే మాండ్రేక్ తుడైమ్ అంటారు. ఇది ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఇది 1568 BCE షీవాన్ 5వ తారీఖున జరిగింది. అలాగే షీవాన్ 5వ తారీఖున అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు ఎలోహిం చెప్పినదంతయు చేయుదుము, విధేయులమై ఉందుము అని
చెప్పారు. అంటే అక్కడ 68 అధ్యాయాలు రాసిన తర్వాత ఇది ప్రజలకి వినిపించడం అనేది జరిగింది. ఇది నిర్గమకాండం 24 అధ్యాయం 7వ వచనంలో మనకి కనిపిస్తది. అలాగే శ్రీవాన్ 6వ తారీఖున అంటే 3వ తారీఖున చెప్పారు కదా! 3 రోజుల్లో మూడో రోజుకి మీరు పరిశుద్ధంగా ఉండమని. ఇక్కడ 6వ తారీఖు అంటే 3 రోజులు గడిచిన తర్వాత 6వ తారీఖున 10 ఆజ్ఞల్ని అసరేత్ హడిబ్రోత్ అంటారు. అంటే మిజ్వోతులు అంటే ఆజ్ఞలు. అక్కడ ఈ యొక్క 10 ఆజ్ఞలు రాతి పలకలు కూడా ఈ యొక్క ప్రజలకు ఇవ్వలేదక్కడ. శ్రీవాన్ 6వ తారీఖున 2 ఆజ్ఞలు మాత్రమే వారు విన్నారు. అంటే అక్కడ ఓరల్‌గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ 2 ఆజ్ఞలు కూడా విన్న తర్వాత ఆ యొక్క ప్రజలు వినలేకపోయారు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, బూరధ్వని ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. తండ్రి మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని అక్కడ మోషేతో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ 2 ఆజ్ఞలు మాత్రమే అక్కడ ప్రజలు వినడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇంకా మిద్రాసులో అయితే చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి. అక్కడ చాలా మంది చనిపోవడం, అవి వినలేక ఇవన్నీ కూడా జరిగాయి. అయితే తెలుగులో మనకి ఇవన్నీ క్లియర్‌గా లేవు కానీ, ఇంకా చాలా విషయాలున్నాయి. అయితే మేము నువ్వు చెప్పు మేము వింటాము. తండ్రి మాట్లాడితే మేము చనిపోతామని ఇక్కడ చాలా భయపడి అక్కడ చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మోషే వారితో అందుకు మోషే భయపడుకుడి. మిమ్మును పరీక్షించుటకు మీరు పాపం చేయకుండున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును తండ్రి వేంచేశానని అక్కడ ప్రజలతో చెప్పడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే శ్రీవాన్ 6వ తారీఖున. ఇక్కడ ఓరల్‌గా ఆజ్ఞలు చెప్పడం అనేది జరిగింది. ఇది నిర్గమకాండం 20 అధ్యాయము 18వ వచనం నుంచి 21 వరకు మనకి బైబిల్‌లో కనిపిస్తుంది. అలాగే మోషే ఆదార్ నెలలో పుట్టాడు. అంటే 12వ నెలలో పుట్టాడు. 7వ తారీఖున. అయితే పుట్టిన తర్వాత ఆ యొక్క తల్లి 3 నెలలు అతన్ని దాయడం అనేది జరిగింది. ఇంకా దాచలేక ఆవిడ ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేయడం అనేది జరిగింది. ఈ యొక్క శ్రీవాన్ 6వ తారీఖున ఆ నదిలో నుంచి బాట్యా అంటే ఈజిప్ట్ రాణి బయటికి తీయడం అనేది జరిగింది. ఇది శ్రీవాన్ 6వ తారీఖున మోషే నీటి నుంచి తీయబడినటువంటి రోజు కూడా. ఇంకా ఈ శ్రీవాన్ 6వ తారీఖునే ఈ యొక్క దావీదు చనిపోవడం అనేది కూడా జరిగింది. మిద్రాస్ ప్రకారం 837, 907 BCEలో 70 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం అనేది జరిగింది. దావీదు శ్రీవాన్ 6వ తారీఖునే ఆయన చనిపోవడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క 3వ నెలలో 6 రోజులు జరిగినటువంటి విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకుందాం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలోమ్.